అందరికి హాయ్ అండి. 2 రోజులు ఆర్టీసీ బస్సులు బంద్ అయితే ప్రజలు అల్లా కొల్లోలం అయ్యి నానా తిప్పలు పడ్డారు. దానికి గవర్నమెంట్ వెంటనే స్పందించి సకల సౌకర్యాలు కల్పించారు కదా. ఇదే గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నా, 2 రోజులకే మీరు అంత స్పందించినప్పుడు 2.5 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లు బతుకు తెరువు కోసం ఆటోలు నడుపుకోలేక మీరు ఫ్రీ బస్సు పెట్టినందుకు కొన్ని వందల వేల మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళ మన ప్రాణాలు కాదా? ఒక 2 రోజులకు అంత ఇబ్బంది పడ్డప్పుడు 2.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎలా రూపాయి సంపాదించారు, ఎలా ఫ్యామిలీ పోషించుకోవాలా అంటే వాళ్ళ బతుకులు కాదా, వాళ్ళ మనుషులు కాదా? మరి వాళ్ళ కింద గవర్నమెంట్ స్పందించదు, వాళ్ళ కింద న్యాయం చేయాలని అడుగుతున్నా. మీ అందరూ ఒకటే చెబుతున్నారు, అంటే ఓటేసే ముందు సారా ప్యాకెట్లకి చీర జాకెట్కి 2000 నోట్లకి ఆశపడి మాత్రం దయచేసి ఓటు వేయకంటారు. ఎందుకంటే పనికిరాని దద్దం లోక జ్ఞానం లేని ఎదవలు ఇలా రాజకీయాలకు వస్తే ప్రజల జీవితాల నాశనం అవుతాయి, ప్రజలు ఇలాగే రోడ్డు మీద పడతాయని ఇప్పుడు స్వయంగా మీరు అనుభవిస్తూనే ఉన్నారు. అందుకని దయచేసి ఇలాంటి ఎదవలు ఎంకరేజ్ చేయకండి. ఓటేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మీరు ఓటేయండి. దయచేసి చెప్తున్నా, మీరు ప్రజలకి మంచి చెప్పిన పర్లేదు కానీ చెడు చేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డుకు లాక్కండ్రా. నేను చెప్తే మీకు మీరు నిజంగా నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమంది షేర్ చేయండి, ఓకేనా? లవ్ యూ ఆల్. జై హింద్.